ఇంటి బంగారం అంతా ఎనిమిది చెయ్యాలి పట్టు పితామరాలు పాత కాగితాలు చెయ్యాలి అక్కడ 60 ఏళ్ళ కోరిక సంపాదించిన దైవం అంతా పెట్టావో బిడ్డ ఆచారి దైవమా ఎప్పుడైతే లోకాల చక్రుడు చెప్పిన సంకారం లోపల అమ్మవారు లక్ష్మీదేవి రామ రామ చిమ్మరోగం లేపింది బంగారం అంతా పట్టు బంగారం అంతా ఎనిమిది చేసింది పట్టు పితామరాలు పాత కాగితాలు వేసింది వాళ్ళకి గతలు లేపింది వాళ్ళకేమో గతలు లేపింది అరగంట సేపు చేసి సంబంధం చేసినమ్మా సంగతి ఏమో అట్లా ఉండిపోయి జీల సంగతి ఏమో మరి ఇట్లా ఉన్నదంటే సేపట్లా ఇట్లా మాయమైపోయి ఐదు వాళ్ళకేమో కత్తర వచ్చిపోయింది ఏమో ఏక సింహరోగం వచ్చింది తెంగలకు గాయ వాళ్ళకు ఇన్ని వెయ్యాక వేలు వెళ్ళకోలేదు పట్టు పితం రాదు ఇతడి పట్టు పితం రాదు బంగారం ఇది బంగారం లొట్టెంగలకు గాయ వాళ్ళకు హరి హరి మనకి ఎక్కడ దారిద్రం వచ్చరా మనకి యాడి దారిద్రం వచ్చరా తమ్ముడారా తన్న కాలింగ రాజు ఈ విధంగా అంటుంటే చిన్నోడు ఆవుల చేతిగా చెక్కిరి పడదా అని అన్నయ్య అన్నయ్య ఓ అన్నయ్యో ఓ అన్నయ్యో ఓ అన్నయ్యో కల విద్య కుల విద్య శాస్త్రం ఎక్కడో సాగుకారు చూసుకుందాం మన కంచేరు పట్టణం చుట్టూ వేడుపల్లెలు ఉన్నాయి వేడుపల్లెలు ఉన్నాయి కదా ఆ ఉప్పుడు తీసుకుందాం కుడుకలను తీసుకుందాం అదరపండ్లు తీసుకుందాం మరి ఏడుపల్లె పట్టు అమ్ముకొని పడుతున్నామే భయపడుతున్నావే అంతే అంటావా వాళ్ళు ఏడగోరునా బాజే రామ రామ ఏడగోరు
ఈ అమ్మని దండములు 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 చంపాలా చెప్పి ఎవర్రా మీరు? దండములు దండములు సాగు బజ్జిలాలా సావుకారు నీకైతుంది ఇప్పుడు దండం పెడతా ఇటు. ఏముండవు మీరు ఆ? ఆ, అరే మేము బయటమని చెప్పు ఏడుగురు బందీలం. ఏడుగురు బన్సీలు ఆ. నారాయణ నాయనా ఉన్నా నీ పొక్క పడుతున్న గాడి ఉండకుండా దుడ్డులే అడ్డుకుంటే ఉండవారా? ఎవడో వచ్చి నడుచుకొని రాపో ఆ. ఎవడో వచ్చి నడుచుకొని రాపో ఆడిపోయినవరా ఇప్పటిదాకా నీ బడికి స్కూల్ సాలే పోయినావు స్కూల్ పోయిందే స్కూల్ పోయినావు ఆ. ఎంత చదువుతున్నావురా నువ్వు చెప్పాలంటావా చెప్పు ఓయ్ ఇంతమంది చెప్పండి ఏ మధు ఫీల్ అయితే లేకపోతే చెప్పు వాళ్ళు ఫీల్ అవుతారు ఫీల్ అవుతున్నా ఏ, మధు ఫీల్ అవుతాడు ఫీల్ అవుతారా ఆ. వాళ్ళు కన్ను మూసుకొని 10 మంది చెప్పు వాళ్ళు కన్ను కూర్చొని పనులు తెచ్చుడు కానీ చెప్పు అయితే ఇప్పుడు చెప్పనా? కన్ను తెప్పిస్తా కానీ చెప్పు చెప్దామా ఆ. అయితే నేను ఏం చేసిన అంటే ఆ. 9 ఇట్లా పాస్ అయిన 10 ఇట్లా ఫెయిల్ అయింది అట్లెందుకురా 9 పాస్ అయినా 10 పాస్ అయినవరా నీ అమ్మ లాక్డౌన్ ఉంటుంది కానీ పుణ్యం అయింది అది అది ఐఫోన్ కొనిస్తుంది కొనిస్తుంది నేను రగ్గప్పునే ఫోన్ చదువుతుంది మంచి పని అందరూ చేస్తుంది స్కూల్ వేస్ట్ ఏమన్నా అంటే లక్ష్మీపురం పాపం లాంటివి అట్లా లక్ష్మీపురం పాపం మనం ఏం చేస్తున్నారంటే ఆహా. ఈ దుకాణం ఉండక ఏడుకోవాలి గాలి కూడా కొనాలంటే. ఐఫోన్ తీసుకుంటా అంటివి అవు. ఐఫోన్ తీసుకున్న సంది ఈఎంఐకి అమలు పడుతుంది అయితే ఆ. ఆయన ఏమైందో అంటే ఆ. ఈ దుకాణం కూడా కూర్చొని గాడి కూడా ఎడుకోనంటావా ఆ. ఆ ఇంటికి అయితే- 5 లక్షలు నువ్వు కొలువలు ఇస్తానుండే ఆ. అవి గొలుసుకొస్తుంది పోయినా. ఈ అమ్మ నాకు వచ్చిన లెక్క లీకే వస్తాయి మస్త్. ఈ మొత్తం లెక్క లీడే రాయాలి అట్లనా అవు. 6-5 65 అబ్బా నా డబ్బంతా సెల్లు 6-5-65 అయితే అల్లప్పుకొని నీకేమైనా తెలుసా ఎట్లయితే ఎవ్వరున్నారు 6 పక్కన 5 పెడితే 65 కాదే గాడి ముండ కొడుకు నువ్వు ఎన్నైతే ఆరు పక్కకు 5 పెడితే చూస్తే మా నా క్లాస్ పెట్టాడు. మీ ఇద్దరు ఒకే క్లాస్ పెట్టాడు. స్కూల్ మాది. 3-5 లేనిరా 35 35 అడుగు నువ్వు అంతేకైతే మా క్లాస్మేట్ అంటే మేము సీనియర్ క్లాస్మేట్ అంతేనా అంతే అదొకటే కంపెనీ సీనియర్ క్లాస్మేట్ అరే ఇప్పుడు ప్రపంచం అంతా తయారైంది టీ పాయింట్ పోతున్నాము ఆ. మా క్లాస్మేట్ అయినా ఆ. ఆయన నేను ఒకటే స్కూల్ అందుకే రాత్రి పాపనలో పోయి వచ్చింది కదా ఆవ్. నీకు కావాలంటే నేను మాన్యోడు ఇది నాదయాలు ఆ. ఒక్కుంటుందా అదే అదే కావాలి 3-35 ఇచ్చిలేస్తే చెప్పండి ఇంకి. నా డబ్బంతా సెల్లు నాయనా, అయితే ఆ. ఇప్పుడు నీకు అంతం ఇస్తారు అవును 500 నోట్లు ఇస్తాం ఇస్తాం. నేను ఎన్నో నోట్లు పెట్టుకో ఇష్టంలో పెట్టుకో ఊకొర్రకు నా దగ్గర అంతే అంటావా మిగతా వాళ్ళకి ఇచ్చేదామంటావా ఇచ్చేసి మీరు బతారా మళ్ళా ఎంబడ్డే సరేరా సరే అయితే- అయితే ఎందుకోసం వచ్చిన అడుగు అరే ఆ, గీరే నా సొంతగాలు గాలే గాలే అరే గాడి కూడా కొడుగా ఆ, మీ ఎవరిగాలు కొడరు పిక మీరు ఎందుకు వచ్చిర్రు మీరు నాకు మేమా గింత సాయంత్రం గురించి వచ్చాం. నీకు ఎప్పటికి ఇంతే కావాలి నీకు ఇంతే కావాలి. గంటలేసినాక పని లేదు ఇప్పుడు అంత వేసినా పని కాదా? కాదు ఏం కాదు పని కాదన్న. ఎంత కాదు ఆ? ఎంత ఎంత కాదు అవుతుంది? ఎంత అవుతుంది సాహిత్యం కావాలయ్యా ఇంత సాయంత్రం కావాలి. నాయనా ఆ, చెప్పరా ఇంతే అంటున్నాడు, ఎవడేమో. సాహిత్యం ఇంత కావాలి ఆ. అది చూడండి సాహిత్యం కోసం వచ్చిరంట వాళ్ళు పెద్దలు పెద్దాతలతో వాళ్ళు ఏమైనా చేసిన బాగా అయినా చూడిచ్చే అయితే నా ముఖాలు చూసి ఎట్లా కొడుతుంది తెలుసా? ఎట్లా కొడుతున్నాయిరా అమ్మ చెప్పమంటావా ఇప్పుడు చెప్పు ఈ వద్దిగా ఆ, వాళ్ళకి కుసురులకు ఆకలి అవుతుందని చెప్తాను నడవండి, ఆకలి అవుతుంది, కొడతాం మరి. చూడు, చూడు, ఆ, చూడు, వాళ్ళకి. అయితే అయితే వాళ్ళ బాక్యం ఉందని చూస్తాం వాళ్ళ భాగ్యం ఉన్నా చూడు అమ్మ ముడకొడు లక్ష్మణ్ ఏడవైనా ఆ, 20,000 తీసుకున్నాడు 10,000 తీసుకున్నాడు 5,000 తీసుకున్నాడు వాళ్ళ బతుకు మొత్తం అంతే ఈ ముడకొడు 4 అంతే ఉన్నారు ఆ, ఇక వాడంతే వీడంతే ఇంకోటి ఎక్కడ పోయిండే ఆ. అరే భూమికి ఎన్నికేం చేస్తున్నారా మీ తమ్ముడు నీ వెనకనే ఉంటాడు వాడికే తీసుకుడు ఈఎంఐకి ఈఎంఐకి తీసుకున్నా ఆల్రెడీ తీసుకుంటా? ఆ, అయితే వీళ్ళ బాకీ పెద్దలు పెద్దాతలు చేసిన బాకీ ఆ. మీరు కట్టె ముఖాలు కనిపిస్తారు నాకు కానీ ఆ. 200 రూపాయలు 150 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు 25 రూపాయలు 15 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు 2 రూపాయలు ఆ. రూపాయిన్నర రూపాయి ఆడన్న టోరీ ఆడో దుక్కాన కాళ్ళ కడికలు అబ్బా వీళ్ళు అన్ని ముండకులే చూసాను దసరా మొత్తం మీరే ఆ. ఒక్కు నరేష ఆ. ఒక్కు నవీను ఆ. ఒక్కు శివుడి చందు ఆ. శివుడి కుమార్ ఇవే ఉన్నాయి ఆ. రోజు మొత్తం వెనకాలకి ఎంత ఉండదు? ఇక ఈఎంఐలే పోతూ రోజు వస్తున్నాయి ఆ. కార్డు కూడా కూడా ఈ గడియు ఆ. ఇంకా కెంకల్ మొగల దగ్గర నీ అయ్య కడతా అరే జోర్ కరావుడే అరే రే అరే లే ఎనకనే సోడిగా దగ్గర కూర్చున్నా ఎప్పటికి అవునా లేలే అయితే ఎనకైతే గాడి ముడకులు వెనకాలకి ఎంత ఏడు నేను తంబాలు కట్టే అక్క నువ్వు నేను కూడా ఇప్పుడు ఆ. ఏమరా సావుకారి ఏయ్. సావుకారి 7 మందిని 7 కుందరు గంట కట్టేస్తాయే సావుకారి ఈ అప్పు ఇస్తుంటే చుట్టరీకమంటారు మనుషులు వస్తుంటే పోతుంటే చుట్టరీకమంటారయ్యా సావుకారి సావుకారి ఇస్తే సావుకారి దూరన్నా ఆ సామన్న పెద్దగైతాడు ఆ సాగు దూరన్నా సావుకారన్న పెద్దగైతాడు తీసుకుపోయి
నువ్వు సంవత్సరం నాటికి కట్టడానికి అసలు కట్టి 10 రూపాయలు మిత్తులు ఎవరికి సావుకారి కాళ్ళు పట్టుకుంటే తప్పేమి కాదయ్యా సావుకారి 10 రూపాయలు ఏమని కాళ్ళు పట్టుకుంటే అప్పుడు తప్పేమి కాదు సావుకారి సావుకారి సాహిత్యం ఇచ్చినట్టుకుంటే ఇప్పటిది పాత 20,000 గిడ నేను 50,000 కాడి కట్టి పక్కకు పోయి బయటికి ఎంత సావుకారి సావుకారి నీకు కూడా పాతది కొత్తది లెక్క మొత్తం అంత గట్టి బయటికి వెళ్తావయ్యా సావుకారి 10 రూపాయలు లేవని కాళ్ళు మోస్తే తప్పేమి కాదు సావుకారి సావుకారి లేకపోతే నీ దగ్గరికి ఒకనాటికి వస్తే 10 రూపాయలు కప్పుకు రావచ్చయ్యా సావుకారి ఎండోడు మొగడని ఎన్నడి ఎక్కిరి రావద్దు గుడ్డిది పేర్లావు ఎంట గుడ్డివాడు మొగడని ఎన్నడికి రాదు దైవమే సావుకారి ఎప్పటికైనా జనమంతా కూర్చున్న గాని ఎట్టోడు మొగడని ఎన్నడి ఎక్కిరి రావద్దు గుడ్డివాడు మొగడంట ఎన్నడు కొంపి రాదు దైవమే ఇచ్చినప్పుడు నేను తీసుకోకపోయి 7 పళ్ళాల పొండి అమ్ముకొని బతుకుతామయ్యా సావుకారి ఇలా మొక్కలు వీని వీకేసుకుంటే వీని తెంపేసుకుంటే